రాంప్ సర్వర్ ఇన్‌స్టాల్ చేసుకునేటప్పుడు యూ కెన్ సీ దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్. సో, ఈ ఎర్రర్ వచ్చినప్పుడు మీరేం చేయాలి? అసలు వాంప్ సర్వర్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? ఏ విధంగా మనం ప్రాసెసింగ్ చేయాలనేది ఎవ్రీథింగ్ ఐ హావ్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ దిస్ వీడియో. ప్రతి ఒక్కళ్ళు దయచేసి కంప్లీట్‌గా చూడండి ఈ వీడియోని. సర్వర్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలనేది ఒక్కసారి చూద్దాం. వాంప్ సర్వర్ డౌన్‌లోడ్ అని మీరు బ్రౌజర్‌లో టైప్ చేయాలి. సో, అలా టైప్ చేశాక ఇఫ్ యూ ఫైండ్ the second link, you could find the second link. So in the second link you can have the list of files. సో ఆ లిస్ట్ ఆఫ్ ఫైల్స్లో కూడా మీరు ఎక్కడ చూసి డౌన్లోడ్ చేసుకోవాలనేది ఒక్కసారి చూపిస్తున్నా చూడండి. ఇక్కడ మనకి వ్యామ్ సర్వర్ 3.3.7 64 బిట్ అని ఉంది. సో దాన్ని గనక మీరు క్లిక్ చేసేస్తే ఆబ్వియస్లీ మీకు ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యాక మీరేం చేయాలంటే అక్కడ కొన్ని ప్యాకేజెస్ అడిగిద్దండి. అది ఏంటంటే ఆ ప్యాకేజెస్ వీసీ ప్లస్ ప్లస్ ప్యాకేజెస్. సో వీసీ ప్లస్ ప్లస్ ప్యాకేజెస్ మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ వీసీ ప్లస్ ప్లస్ ప్యాకేజెస్ అని ఉన్నాయి. సో ఈ వీసీ ప్లస్ ప్లస్ ప్యాకేజెస్ ఓపెన్ చేస్తే మీకు లిస్ట్ ఆఫ్ ఫైల్స్ వస్తాయి. ఎలా వస్తాయంటే లిస్ట్ ఆఫ్ ఫైల్స్, లెట్ మీ షో యూ ద లిస్ట్ ఆఫ్ ఫైల్స్. సో ఇలా మీకు లిస్ట్ ఆఫ్ ఫైల్స్ వస్తాయి. Based on your system storage, if it is 32 bit you can go with these packages. వీటిని ఇన్స్టాల్ చేసుకోవాలి. లేదంటే ఇఫ్ ఇట్ ఈస్ 64 బిట్ యూ కెన్ గో విత్ దిస్ ప్యాకేజెస్. వీటిని జస్ట్ మీరు క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ యూ కెన్ డబుల్ క్లిక్ ఆన్ దాట్ ఫోల్డర్, ఇట్ విల్ ఇన్స్టాల్ ఆటోమేటికల్లీ. యూ నీడ్ టు రిమెంబర్ వన్ థింగ్. అదేంటంటే మీరు మొత్తం ఇన్స్టాల్ చేసేసాక సిస్టమ్ని రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేస్తే దెన్ ఇట్ విల్ వర్క్ ప్రాపర్లీ. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు ఇన్స్టాల్ వ్యామ్ సర్వర్. అసలు ఈ వ్యామ్ సర్వర్ అంటే ఏంటో చూద్దాం. ఈ వ్యామ్ సర్వర్ దేనికి యూజ్ చేస్తామంటే వీ హ్యావ్ టు యూజ్ ఫర్ రన్ పిహెచ్పి ప్రోగ్రామ్స్. వీ నీడ్ టు రన్ ద పిహెచ్పి ప్రోగ్రామ్స్ as well as MySQL also. So let me show you how to run PHP program. So to run PHP program, I'm going to open Visual Studio. I'm going to open Visual Studio. So this is opening, Visual Studio is opening. So after that, here you need to take file. So in this file category, first you need to take new file. Here first one you need to give your program name. Suppose let me take the program is default. I'm taking my program name as default. So I'm taking this. సో మీరు ప్రోగ్రామ్ నేమ్ ఎప్పుడైతే టైప్ చేస్తారో ఆబ్వియస్లీ మీకు ఈ మెనూ ఓపెన్ అయ్యింది. ఈ మెనూ ఓపెన్ అయ్యాక మీరు ఏం సెలెక్ట్ చేయాలంటే సి డ్రైవ్లోకి వెళ్ళాలి. సి డ్రైవ్లో మీకు వ్యాంప్ ఫోల్డర్కి సంబంధించిన ఒక ఫోల్డర్ ఉంటుంది, వ్యాంప్ 64 అని. వ్యాంప్ 64లో మీరు ఎక్కడ ఈ ప్రోగ్రామ్ సేవ్ చేయాలనేది చూపిస్తున్నా. ఎక్కడ సేవ్ చేయాలంటే మీకు అక్కడ www అని ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మీరు న్యూ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. సపోజ్ ఐఎమ్ క్రియేటింగ్ న్యూ ఫోల్డర్ దట్ ఈజ్ పిహెచ్పి ప్రోగ్రామ్స్. పిహెచ్పి ప్రోగ్రామ్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేశా. క్రియేట్ చేశాక సో పిహెచ్పి ప్రోగ్రామ్స్ క్రియేట్ చేశాక దానిలో నేను డిఫాల్ట్ అనే నా ప్రోగ్రామ్ నేమ్ని సేవ్ చేస్తున్నా. డిఫాల్ట్ డాట్ పిహెచ్పి అని సేవ్ చేశా. సో దిస్ ఈజ్ వాట్ మై ఫైల్. నా ఫైల్ ఇలా సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయాక ఇప్పుడు నేను ప్రోగ్రామ్ రాస్తున్నా. ఎలా అంటే ఫస్ట్ వీ విల్ గో విత్ HTML ట్యాగ్స్. సపోజ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ హెడ్ ట్యాగ్. లెట్ మీ టేక్ టైటిల్ ట్యాగ్. ఇన్ దిస్ టైటిల్ ట్యాగ్ ఐఎమ్ రైటింగ్ sample program. So I'm closing this title tag. Now I'm ending this head tag. After that I'm starting with the body tag. In this body tag I'm taking PHP.
PHP code. So in this PHP code, I'm writing just a echo statement like hello world. This is hello world. I'm taking this program. After that, I'm closing PHP. After that, I'm ending this body tag. I'm ending this HTML tag. So this is what my program. సో ఈ ప్రోగ్రామ్ నేను ఎలా సేవ్ చేశాను ఆల్రెడీ మీకు ఇందా చూపించా. ఎక్కడ సేవ్ చేస్తామంటే వ్యామ్ సర్వర్లో సి డ్రైవ్లో WAMP64లో మీకు డబ్ల్యూడబ్ల్యూ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్లో ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం. ఇంకో ఫోల్డర్ ఏం క్రియేట్ చేశానంటే పిహెచ్పి ప్రోగ్రామ్స్. ఆ పిహెచ్పి ప్రోగ్రాంలో డిఫాల్ట్ పిహెచ్పి అనే ఒక ప్రోగ్రామ్ని నేమ్ని సేవ్ చేశా. ప్రోగ్రామ్ టైప్ చేసేసాక ఈ ప్రోగ్రామ్ని ఎలా రన్ చేయాలనేది చూద్దాం. ఈ ప్రోగ్రామ్ రన్ చేయడానికి ఫస్ట్ యూ హ్యావ్ టు ఓపెన్ బ్రౌజర్. సో నేను బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నా. బ్రౌజర్ని ఓపెన్ చేసి మీరు ఇక్కడ చేయాల్సింది లోకల్ హోస్ట్ స్లాష్ పిహెచ్పి ప్రోగ్రామ్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాం కదండి, దాని నేమ్ రాయాలి. పిహెచ్పి ప్రోగ్రామ్స్ స్లాష్ డిఫాల్ట్ డాట్ పిహెచ్పి అని ఎంటర్ కొట్టేస్తే యూ కెన్ సీ యువర్ అవుట్పుట్ హియర్. సో మీకు ఇక్కడ అవుట్పుట్ కనిపిస్తుంది హలో వరల్డ్ అనేది, ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన అవుట్పుట్. సో మనకి ప్రోగ్రామ్ ఏంటి, జస్ట్ హలో వరల్డే కదా, మనం ఎకో స్టేట్మెంట్లో రాసిన హలో వరల్డే కదా. ఆ హలో వరల్డ్ అనే అవుట్పుట్ని మనకి బ్రౌజర్లో చూపించింది. దిస్ ఈజ్ వాట్ పిహెచ్పి ఈజ్ వెరీ వెరీ ఈజీ అండి. మీరు కొంచెం శ్రద్ధగా వ్యామ్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకొని జాగ్రత్తగా ప్రోగ్రామ్స్ చేసుకుంటే ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. Thank you so much for watching my video. Kindly subscribe my channel. If you have any doubts, just comment in the comment section. I will reply to your comments.